శ్రీశైలేశ దయాపాత్రం దీపక్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. రమ్యజామాతృయోగేంద్రపాదరేకామయం సదా తదాయత్ ఆత్మసక్తాదిం రామానుజమునిం భజే. శ్రీమద్యతీంద్రవరయోగిపతాబ్జభృంగం సౌమ్యోభయంద్రిగగనాత్రిమునీంద్రభక్తం వేదాంత విజ్ఞానోపయతత్వబోధం శ్రీభట్టనాథ మునివర్యమహం భజామి. నీళాదుంగస్తనగిరిదడీ సుప్తముద్బోక్త్య కృష్ణం పారార్త్యం స్వం శృతి సతశిరసిద్ధమధ్యాపయంతి. స్వోచ్చిట్టాయాం సృజినిగళిదం వ్యాబలాత్కృత్య పుంక్తే గోదాదస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதுவை ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளைச் சொல்லு. சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருள வல்ல பல்வளையாள் நாடி நீ வேங்கடவர்க்கென்னை விதியென்ன இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு. ஆண்டாள் திருவடிகளே சரணம். తిరుప్పావై ఉపన్యాస ప్రక్రియలో ఇవాళ మనము అనుభవికపోతున్న పాసురము తిరుప్పావైలియే చాలా చాలా ముఖ్యమైన ఒక పాసురము. ఈ పాసురము ఈ మార్గశీర్ష వ్రతానుష్ఠానం చేస్తున్న వాళ్ళకు దొరుకుతున్న ఫలాలు గురించి చెప్తుంది. ఏ ఫలం దొరుకుతుంది, ఫలాల గురించి చెప్తుంది. నీంగాద సెల్వం అంటే స్థిరమైన సంపదలు, మనకు స్థిరమైన సంపదలు, తరగని సంపదలు లభించడానికి అనుసంధానం చేయవలసిన పాసురం ఇది. నీళ్ళు సమృద్ధి, పాడి సమృద్ధి, పొలాలు సమృద్ధి గురించి మాట్లాడుతున్న పాసురం ఇది. తిరుప్పావై మనం సేవాకాలంలో అనుసంధానం చేస్తున్నప్పుడు రెండుసారి కొన్ని పాసురాలు అనుసంధానం చేస్తున్నాము. ఆ అనుభవ ప్రక్రియలో ఈ పాసురం మనము రెండుసారి అనుసంధానం చేస్తాము. అధ్యాపకం చేసినప్పుడు, తిరుప్పావై సేవాకాలం చేస్తున్నప్పుడు ఎవరికైనా ఏదైనా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగితే కూడా, షష్ఠీప్త పూర్తి, కళ్యాణము, ఉపనయనము, ఏ ఫంక్షన్ జరిగితే కూడా చివరుల ఆశీర్వచనం చేయడానికి ఈ పాసురమే మనము అనుసంధానం చేస్తాము. అదేవిధంగా ఏ క్రియ మనము చేస్తే కూడా, ఏ కర్మ చేస్తే కూడా చివరుల ఆ కర్మ చేస్తున్న పండితులకు ఆశీర్వచనం చేయడానికి కూడా సంభావన చేస్తున్నప్పుడు కూడా ఈ పాసురం నుంచే సంభావన చేస్తున్నాము. అలాంటి మంచి పాసురము ఓంగి ఉలగళంద అనేది మూడో పాసురము. ఈ మూడు అనేది ఒక లెక్కకు చాలా గొప్పతనం ఉంది. మన సంప్రదాయంలో 3 కాలాలు చెప్తున్నాము. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యకాలం అనేది కాలాలు 3. కరణాలు 3. మనసు, మాట అంటే వాక్యం, మనసు, మాట, శరీరం, ఇది 3. మనం తెలుసుకోవాల్సింది రహస్యాలు 3. తిరుమంత్రం, ద్వయం, చరమశ్లోకం అనేది 3 రహస్య గ్రంథాలు ఉంది మన సంప్రదాయంలో. మనం మంచి తెలుసుకోవాల్సింది రహస్య గ్రంథాలు 3, రహస్యం 3. అదేవిధంగా మన సంప్రదాయం డిరైవ్ చేస్తున్న తత్వాలు 3. ఆ 3 తత్వం ఏమంటే చిత్, అచిత్, ఈశ్వర తత్వం. అచిత్ అంటే అజ్ఞానం కలిగిన వస్తువు, చిత్ అంటే జ్ఞానం కలిగిన వస్తువు. ఈ చిత్ అచిత్ రెండుకు నిర్వాహం చేస్తున్న నిర్వాహకుడు ఈశ్వరుడు. అలాంటి 3 తత్వం మన సంప్రదాయంలో. మన సంప్రదాయం డిరైవ్ చేసిన గుణాలు 3. సత్వగుణం, రజోగుణం, తత్వగుణంను 3 గుణాలు.
మనం నిత్యం అనుసంధానం చేసిన ఓంకారం అనేది ప్రణవ మంత్రం ఉందే, ఆ ప్రణవ మంత్రంలో ఉన్న 3 అక్షరాలు 3 ఆ ఉ మా. అదేవిధంగా తిరుప్పావైలో కూడా ఈ 3వ పాసురము. ఈ పాసురం కొంచెం అంత మంచి గొప్పతనం కలిగిన పాసురము. ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவைக்குச் சாத்தி நீராடினால் தீங்கின்னி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடு கயலுகள பூங்குவளை போதிற் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முலைபத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோரெம்பாவாய். ஓங்கி உலகளந்த కుళ్ళ చిన్న పొట్టి వామన రూపంగా వచ్చిన పెరుమాళు మహాబలి దగ్గర యాసకం చేసి మహాబలి ఇస్తారని మాట ఇచ్చి కమండల తీర్థం నుంచి మాట ఇచ్చిన వెంటనే త్రివిక్రమావతారం చేసి 14 లోకాలకు కొలిసిన ఉత్తమన్ అంటే చాలా ఉత్తమమైన దైవం అది. మన సంప్రదాయంలో ఉదు ఉత్తరన్ ఉత్తమన్న 3 విషయం ఉంది. గ్రేటర్ గ్రేటెస్ట్ అంటున్నాం కదా, అలాంటియే ఉదు ఉత్తరన్ ఉత్తమం. అంటే ఈ పెరుమాళ్ పరమపదంలో ఉన్న పెరుమాళు ఉదు అనేది ఆ పెరుమాళుకి పరమపదంలో ఉన్న నిత్యసూర్యులు మాత్రమే దర్శనం చేయవచ్చు. అది గ్రేట్ భగవాన్, గొప్ప పెరుమాళు అది. అదే ఉత్తరన్ అంటే అదే పరమపదంలో ఉన్న పెరుమాళు క్షీరాప్తిలో వచ్చి దేవదేవతలకు కూడా అనుగ్రహం చేస్తున్నారు కాదే. అందుకే ఆ భగవాను తన అంత ఉన్నతమైన స్థాయి నుంచి కొంచెం దిగి క్షీరాప్తిలో వచ్చి దేవదేవాలకు కూడా అనుగ్రహం చేయడానికి వస్తున్నారే, ఆ పెరుమాళుకు ఉత్తరన్న పేరు. ఆ క్షీరాప్తి నుంచి కూడా ఇంకా కింద దిగి ఈ భూలోకంలో కూడా మనలాంటి సామాన్య వ్యక్తులకు అనుగ్రహం చేయడానికి త్రివిక్రమావతారం చేసినారే, ఆ పెరుమాళుకు వామన త్రివిక్రమ పెరుమాళుకు ఉత్తమన్న పేరు. అలాంటి ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి చిన్న వామన రూపంగా వచ్చిన పెరుమాళు 3 అడుగులు అడిగి ఇస్తాము అని చెప్పేసి మాట ఇచ్చిన వెంటనే ఆకాశమంతా వ్యాపకం చేసి అంత పెద్ద త్రివిక్రమావతారం చేసిన పెరుమాళు ఉన్నారే, అలాంటి ఉత్తముడు పేర్పాడి నామ సంకీర్తనం చేసి నాంగళ్ అంటే ఈ వ్రతాలు అనుష్ఠానం చేస్తున్న గోపిలు, ఆ గోపిలు తన మధ్యలో మాట్లాడుతున్నారు కదా వ్రతానుష్ఠానం ఎలా చేయాలను. ఆ గోపిలు నంపావైకి అంటే మనము ఇప్పుడు తీర్మానం చేసి ఒక మృగశీర్ష వ్రతం చెయ్యాలను మనము ఒక తీర్మానం చేశామే, ఆ వ్రతాలు అనుష్ఠానం చేయడానికి సాట్రి నీరాడినారు. సాట్రి అంటే చాలా పెద్ద ఘోషం. పెరుమాళి యొక్క ఓంగి ఉలగలంద ఉత్తమునాయ త్రివిక్రమ పెరుమాళి యొక్క నామ సంకీర్తనాలు చాలా పెద్ద ఘోషంగా, మంచి నాదంలో పెద్ద ఘోషంగా సాట్రి నీరాడినాల్. ఈ వ్రతానుష్ఠానం చేసి స్నానం చేస్తే ఏం ఫలాలు దొరుకుతాయి అన్నారు. తీంగిன்றி నాడెల్లాం తింగళ్ ముమ్మారిపోయింది, వర్షాలు కుర్షాల. ఎందుకంటే ఈ గోపవృద్ధులు మనకు ఇంతకు ముందు ఏం చేశారంటే కృష్ణానుభవం నుంచి, కృష్ణ స్నేహితం నుంచి ఏ గోపవృత్తులు మనకు విడిపించారో అదే గోపవృత్తులు ఇప్పుడు ఒప్పుకొని
మన కృష్ణానుభవం చేయడానికి, కృష్ణ స్నేహితం చేయడానికి అదే గోపవృత్తులు మనకు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు కదా. ఆ గోపవృత్తులకు ఏమేం ఫలాలు దొరకాలా అని చెప్తున్నాము. ఏమేం ఫలం దొరకాలని పెరుమాళ్ దగ్గర మనం ప్రార్థన చేస్తున్నాము. ఆ ఏం ప్రార్థన అంటే తీంగిన్ని నాడెల్లాం. తీంగిన్ని అంటే వర్షాలు అలా కురిశాలా, వర్షాలు అలా పడాలా. తీంగిన్రి అతివృష్టి అనావృష్టి అనేది ఏం దోషాలు లేకుండా నాడెల్లాం ఒక్క దేశంలో ఉన్న ఒక్కటే ఒక్క ఊరు, ఒక్కటే ఒక్క జిల్లాకు మాత్రం కురచకుండా ఈ దేశంలో ఆసేదు మనం చెప్తున్నాం కదా. భారతదేశం అంటే హిమాచలం నుంచి ఆసేదు, హిమాచలం నుంచి కన్యాకుమారి పర్యంతం మధ్యలో ఉన్న దేశాల్లో ఉన్న అన్ని జిల్లా, అన్ని గ్రామాలకు ఒకటే లెవెల్లో ఒక దేశంలో ఒక జిల్లాలో చాలా ఎక్కువ వర్షం, ఇంకా ఒక జిల్లాలో ఒక నీళ్ళే లేదు, చుక్కగా అలాంటివి ఉండకుండా అన్ని ఈ దేశంలో ఉన్న మొత్తం ఉన్న అన్ని భాగాలకు ఒకటే విధంగా వర్షం కురసాల. కురసాలి. తీంగిన్ని నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు. తింగళ్ అంటే ప్రతి నెల 3 సారి వర్షాలు కురసాల. ప్రతి నెల 3 సారి అంటే అది ఆచార్యులు వ్యాఖ్యానంలో కూడా చెప్తున్నారు. 1 తారీఖు, 11 తారీఖు, 21 తారీఖు ఈ 3 తారీఖులో వర్షం పెట్టాలా, వర్షం కురసాల, వర్షం పడాలా. ఎందుకంటే 1 తారీఖు ఒక రోజు 1 తారీఖు వర్షం కురసాల, ఇంకా 9 రోజుకు ఎండ కాయాలి. అదేవిధంగా 11 తారీఖు వర్షం కురసాల, 11 తారీఖు నుంచి 20 తారీఖు వరకు ఎండ కాయాల, 21 తారీఖు వర్షం కురసాల, 22 తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఎండ కాయాలి. అలాంటి వర్షం రావాల. ఎందుకంటే అప్పుడే ఈ భూమి కురిసిన అన్ని నీళ్ళు ఉందే ఆ నీళ్ళకు పూర లోపల గ్రహించుకొని జల సమృద్ధి ఎప్పుడు అనావృష్టి లేకుండా ఎప్పుడైనా దేశం జల సమృద్ధిగా ఉంటుంది. ఇప్పుడు ఎలా వర్షం కొడుతుంది అంటే చాలా అతివృష్టిగా వర్షం కొట్టి ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, లేకపోతే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో అట్టే టైం బాగా వర్షం కొట్టి ఆ వర్షం పడి దానిలో ఇక్కడ ఉన్న చెరువు గిరువు అన్నీ ఫుల్ అయిపోతుంది. నీళ్ళు నుంచి అన్నీ ఫుల్ అయిపోయిన తర్వాత ఆ నీళ్ళు ఎవ్వరికి ప్రయోజనం లేకుండా సముద్రంలో పోయి కలుస్తుంది. అంటే మనకేం ప్రయోజనం? అందుకే ఆండాళ్ తల్లి ఎలాంటి వర్షం కురిశాలి అని చెప్తుంది. వర్షం ఎలాంటి కురిశాలి? ప్రతి నెల 3 సారి కురిశాలి. అది మన శాస్త్రంలో చెప్పినది. శాస్త్రంలో చెప్పిన ప్రకారం చూస్తే 3 వర్షాలు. ఎందుకంటే నిత్యం వేదాధ్యయనం చేస్తున్న బ్రాహ్మణోత్తముడుకు ఒక్కసారి వర్షం, రాజ్య పరిపాలన చేస్తున్న ఆ రాజు మంచి రాజ్య పరిపాలన చేసి ప్రజలకు పూరా మంచి రాజ్య పరిపాలన చేస్తున్నారే ఆ రాజుల కోసం ఒక వర్షం, పాతివ్రత్యం మంచి ఆశ్రయిస్తున్న స్త్రీల కోసం ఒక వర్షంను నెలకు 3 వర్షం కొట్టాలి అని శాస్త్రం చెప్తుంది. అలాంటి తీంగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్ది. ప్రతి నెలకు 3 సారి వర్షం కురిసి ఈ వర్షాలు ఇలాంటి కురిస్తే ఏమవుతుంది? తీంగిన్ని నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు ఓంగు పెరుం సెన్నల్ ఊడు కయలుగడ. ఓంగు అంటే ఎలాంటి పెరుమాళ్ళు వామనావతారం నుంచి త్రివిక్రమావతారం చేశారో అలాంటి ఆ వరి చేలులు ఉన్నాయి కదా, పొలంలో ఉన్న వరి చేలులు ఈ వర్షం పడుతున్న ముందు, వర్షం ఇప్పుడు వరకు పడలేదు, పడుతున్న ముందు వామనావతారం లాగా చిన్న పంటగా ఉంటుంది. అదే వర్షం పట్టిన వెంటనే ఎలాంటి పెరుమాళ్ త్రివిక్రమావతారం చేసి ఆకాశమంతా వ్యాపించారో అదేవిధంగా
ఈ వరిచేలు కూడా వర్షం పడిన వెంటనే, వర్షం కురిసిన వెంటనే త్రివిక్రమావతారం చేసి పెరుమాళి తిరుపాదం తిరువడి ఎంత బ్రహ్మలోకం వరకు వ్యాపించిందో అంత పెద్దగా పెరగాల. ఓంగు పెరుం చెన్నల్ ఊడు కయలు కూడా అంత పెద్దగా పెరిగితే అక్కడ ఆ పొలంలో, ఆ పాడిలో అన్ని జల సమృద్ధి, నీళ్ళు సమృద్ధి ఉంటుంది కదా. ఆ నీళ్ళు సమృద్ధి ఉంది కాబట్టి అక్కడ ఉన్న చేపలు, ఊడు కయల్ అంటే చేపలు, ఓంగు పెరుం చెన్నల్ ఒక్క వరిచేలు అంత పెద్దగా పుష్టిగా ఉన్నప్పుడు ఆ నీళ్ళలో ఉన్న సమృద్ధితోటి చేపలు కూడా అంత పుష్టిగా ఉంటుంది, లాగుగా ఉంటుంది. ఆ చేపలకు స్ట్రైట్గా పోవడానికి ప్లేస్ లేకుండా మధ్యలో అద్దం పడుతుంది కదా ఈ వరిచేళ్ళు. అందుకే ఊడు కయ్యల్ ఉగళ అంటే తుళ్ళిపోతుంది. ఇప్పుడు డాల్ఫిన్ చేప చూస్తున్నారు కదా ఎలా తుళ్ళిపోతుంది. అలాంటి ఆ పాడిలో, ఆ పొలాల్లో ఉన్న చేపలు దుంగేసి తుళ్ళి పోతుంది. అలాంటి ఊడు కయలుగల అప్పుడు పొలాలు సమర్థి ఇలాంటి ఉండాల, పాడి సమర్థి ఇలాంటి ఉండాల. ఇదే నీలుది సమర్థి అంటున్నా. ఊడు కయలుగడ పూంగువళైపోదిల్ పొరివండు కనబడుప్ప. పూ అంటే చాలా అంతమాయిన అని అర్థం. కువళైపోదు అంటే ఎర్రటిగా ఉంద కలవ పువ్వు. ఆ కలవ పువ్వులో పొరివండు కనబడుప్ప. నల్లటి తుమ్మదలు నల్లటి కలర్లో ఉన్న తుమ్మదలు. ఆ తుమ్మదలు శరీరంలో చిన్న పుల్లిగా ఉంటుంది. ఆ పుల్లి పూర విద్యుత్ దాకా ప్రకాశంగా ఉంటుంది. అటు తిప్పుతున్నప్పుడు ఆ తుమ్మదలు అటు తిరుగుతున్నప్పుడు ఆ శరీరంలో ఉన్న శరీరంలో ఉన్న అక్కడక్కడ ఉన్న లైట్ లాగా వస్తుంది, ప్రకాశంగా ఒక లైట్ లాగా మనకు కనపడుతుంది అంటున్నారు. మిన్మిని పూచీని తమిళ్లో చెప్తున్నాం అదికి. అలాంటి ఊడు కయ్యలుగడ అక్కడ అదే పొలంలో పాడిలో ఈ వరిచేలు మధ్యలో ఈ పుష్పాలు ఉన్నాయి. కువళై పువ్వు అనేది ఎర్రటిగా ఉన్న కలవ పువ్వు. ఆ కలవ పువ్వు లోపల తుమ్మదలు ఉన్నాయి. ఆ కలవ పువ్వులో చాలా మంచి తేనె ఊరుతుంది, మధు పూర ఊరుతుంది. నార్మల్గా ఇలాంటి ఆండాళమ్మ చెప్పినలాగా లేకుండా ఇప్పుడు నార్మల్గా మన దగ్గర కనపడుతున్న పువ్వులో ఉన్నది ఒక్క తుమ్మదలు వస్తే ఒక్క పువ్వుల పూర తేనె తాగి తర్వాత ఇంకా ఒక పువ్వుకు పోయి ఆ పువ్వు తేనె తాగి కూడా ఆకలి పోకుండా ఇంకా ఒక పువ్వుకు పోతుంది. ఇంకా ఒక పువ్వులో పోయి ఆ పువ్వులో ఉన్న తేనె కూడా తాగుతుంది. కానీ ఇక్కడ ఆండాళమ్మ చెప్తున్న ఈ సమర్థి ఉందే, ఈ సమర్థిలో ఒక్క తుమ్మదలు ఒక్క పువ్వు లోపల వెళితే ఆ పువ్వు లోపల ఊరి దొరుకుతున్న ఆ ఒక్క తేనె ఉందే, ఆ తేనె తాగి ఆ పువ్వులయే ఉండిపోతుంది. ఇక్కడ కింద నీలు సమర్థి ఉంది కదా, నీలు సమర్థిలో ఆ చేపలు ఉన్నారు కదా, చేపలు పూరా అంత వరిచేలు ఉంది కదా, వరిచేలుకు ముట్టుకుంటుంది. ఆ వరిచేలు దగ్గర ఉన్న ఆ కలవ పువ్వుకు కూడా వరిచేలు టచ్ చేస్తే అలాంటి ఊగుతూ ఆ కలవ పువ్వు ఉయ్యాలలాగా మారిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ తేను చాలా సమర్థిగా పుష్టిగా తాగిన ఆ తుమ్మదలు ఆ పువ్వులయే ఆ మకరంద వాసన, చల్లగా గాలి వస్తుంది. లోపల మంచి భోగ్యంగా తేనె దొరికింది. తేనె దొరికిన తరువాత ఈ పువ్వు కూడా ఆ గాలిలో ఆ చాప ముట్టుకొని పోతున్నప్పుడు ఈ పువ్వు కూడా ఉయ్యాలలాగా ఊగుతూ ఉంటుంది. దాంట్లో పొరివండి కడుపు మంచి నిద్రపోతుంది ఆ తుమ్మదలు. தேங்காதே பூங்கோளை போதில் పొరివండు కణ్బడుప్ప. తేంగాదే అంటే ఒక్క అలసి లేకుండా, కొంచెం కూడా టయర్డ్నెస్ లేకుండా
ఆ గోపవృత్తులు అందరి ఏం చేస్తారు, గోశాలకి వచ్చి గోశాలలో ఉన్న పశువులు దగ్గర పశువులు పొదుగు ఉంది కదా, పొదుగు నుంచి పాలు తీసుకోవడానికి వెళ్తున్నారు. తెంగాదే పుక్కు ఇరుందు పొద్దున లేచి ఆ గోశాల లోపల వెళ్ళి ఆ గోశాల లోపల ఉన్న ఆ ఆవులు ఉన్నాయే ఆవుల దగ్గర కూర్చుకొని ఆవులు ఉన్న పొదుగు ఉందే ఆ పొదుగుల శీర్తములై అంటే చాలా విశేషమైన పొదుగు ఆవులకు. ఎందుకంటే ఈ నార్మల్గా మనం ఇప్పుడు ఈ భూలోకంలో ఇప్పుడు ఉన్న పశువులు పూరా ఏం చేస్తుంది, మన ఆవులు పూరా ఆవుల దగ్గర పాలు కావాలంటే ఏం చేయాలంటే అక్కడ ఉన్న పొదువులో పోయి కొంచెము నూనె వేసి కొంచెం మసాజ్ చేసి ఏదో మంచి పాట పాడి శన్భగమైన పాట పాడి తర్వాత అవే పాలుస్తుంది. లేకిన్ కృష్ణ భగవాన్ది కరస్పర్శంతోనే పెంచిన ఈ పశువులు ఆవులు ఉన్నాయే, ఈ ఆవులు ఎలా మనకు పాలిస్తుందంటే శీర్తములై పట్టి వాంగ ఏం చేయలేదు. అక్కడ పోయి ఆవుల కింద ఉన్న ఆ పొదుగుకు లైట్గా ముట్టుకుంటే చాలు. ముట్టుకుంటే ఆ పొదుగులు పూరా అంత పాలు వర్షమే పడుతుంది. ఆ పొదుగుల నుంచి ఆ గోపవృత్తులకు చేయాల్సింది ఒకటే పని, కుంటలు తీసుకుపోవాలా, కుంటలు అక్కడ పొదుగులు కింద పెట్టాలా, ఒక్క సెకండ్లో పూరా ఫిల్ అయిపోతుంది పాలు, ఆ కుండలలో పాలు అయిపోతుంది. ఇంకా ఒక కుండ మార్చాలి, కుండలు తీసుకొని వచ్చి కుండలు మార్చడానికే పనియే కాబట్టి ఆవు పొదుగు నుంచి పాలు తీసుకోవడానికి పనియే లేదు, ఆటోమేటిక్గా వస్తుంది. అలాంటి பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கு இருந்து சீர்த்தமுலை பற்றி வாங்க కుడం నిరైక్యం. ఒక్కొక్క కుడం అంటే కుంటలు, ఆ కుంటలు పూరా నిరైక్యం ఫిల్లప్ అయిపోతుంది. వళ్ళల్ పెరుంబసుకై, వళ్ళల్ అంటే మానసిక రీతిగా చాలా పెద్ద ఔదార్య గుణం కలిగిన పశువు. కృష్ణ భగవాన్ది కరస్పర్శం నుంచి పెంచిన పశువు కదా, అందుకే ఔదార్య గుణం చాలా ఉన్నాయి ఆ పశువులకు. పెరుం అంటే పెద్దగా, శరీరంలో కూడా పెద్దగా. అంటే దశరథ మహారాజు పట్టత్తి ఎనుకు ఉందే, ఆ ఎనుకు పేరు మృత్యుంజయ పేరు. అలాంటి రూపంలో కూడా పెద్ద శరీరం ఉన్న పశువులు గుణాల్లో కూడా తనకు ఆశ్రయించిన తనకు పెంచుకున్న ఈ గోపవృత్తులకు పాలు మన దగ్గర ఎంత ఉందో అంత పాలు ఫుల్గా ఇవ్వాలా, మన దగ్గర ఉన్న పాలు పూరా వాళ్ళకి ఇవ్వాలా అని ఒక ఉదాహరణ గుణంలో ఆటోమేటిక్గా పాలు ఇస్తుంది ఆ గోవులు. தேங்காதே புக்கிருந்து சீர்த்தமுலை பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும்பசுக்கள். వళ్ళల్ పశుక్கள் పెరుంబసుక్கள். వళ్ళల్ అంటే ఔదార్య గుణం కలిగిన పశువు ఆవులు. పెరుంబసుక్கள் శరీరంలో కూడా పెద్ద ఏనుగులాగా ఉన్న పశువులు. వాళ్ళు ఇస్తున్న సెల్వం ఉంటే నీంగాక సెల్వం. అంటే ఇప్పుడు వరకు వాళ్ళు చెప్పిన నీలు వృత్తి అనేది సంపదలు, పొలం పాడి వృత్తి అనేది సంపదలు, పశు పాల్ వృత్తి అనేది సంపదలు. ఈ సంపదలు పూరా తనకు కృష్ణానుభవం చెయ్యడానికి అంగీకరించిన గోపవృత్తులకు లభించాలా అని ప్రార్థిస్తుంది. నీంగాద సెల్వం అంటే స్థిరమైన సంపదలు, నిశ్చయమైన సంపదలు, పర్మనెంట్గా ఉన్న సంపదలు. ఆ పర్మనెంట్గా ఉన్న సంపద ఏమి అంటే ఈ గోపిలకు పొందడానికి ఎవరు చేస్తున్నారే ఆ కృష్ణ భగవానే నిరంతరమైన సంపద. సో ఊర్లో ఉంటే వాళ్ళకు తనకు పర్మిషన్ ఇచ్చి అనుగ్రహం చేసిన ఊర్లో ఉంటే పెద్దవాళ్ళకు అందరికీ కావాల్సింది నీళ్ళు సమృద్ధి, పులాలు సమృద్ధి, పాలు సమృద్ధి. మనకు ఈ వ్రతం ఎందుకు చేస్తున్నాం మనము
ఆ కృష్ణ భగవాన్ పొందడానికే మనం మనకు ఆ కృష్ణ భగవానే కావాలా. ఆ కృష్ణ భగవానుకి పేరే ఆండాడు నీంగాద సెల్వం నిరైందేలోర్ ఎంబావా. ఇది ఈ పాసురముకు పదపదార్థం. ఓంగి అనేది పదముకు 4 విధంగా వ్యాఖ్యానంలో అర్థమిస్తున్నారు మన ఆచార్య వాళ్ళు. ఓంగి అంటే పెరిగిన ఒక అర్థం. సాధారణ వామన రూపంగా వచ్చి కొల్వన్నాన్ మావలి మూవడిజా என்ற కల్వనే అని చెప్తున్నారు కదా. மாவலி வேள்வியில் மானுருவாய் சென்னு மூவடி தாவென்னு இறந்த இம்மண்ணினை ஓரடியிட்டு 2ஆம் அடி தண்ணீலே తావడిగిట్టానాల్ ఇన్నుముత్తుం తరణి అళందానాల్ ఇన్నుముత్తుం చెప్పినలాగా, పెరియాళ్వారు చెప్పినలాగా చిన్న వామనుడుగా ఓంగి అంటే పెరిగి అంటే ఆకాశమంతా పొడుగా పోయి వ్యాపించిన అని అర్థం. వ్యాపకం చేసిన చిన్నటి వామన రూపంగా వచ్చి మహాబలి ఇచ్చిన ఆ కమంటలు తీర్థం ఇస్తాను, యాసకం ఇస్తాను, దానం ఇస్తాను మామలి మాట ఇచ్చిన వెంటనే ఆకాశమంతా వ్యాపించి త్రివిక్రమావతారం చేశారే. ఆ లోకాలు పూరా ఈ 14 లోకం ఉంది కదా, అతల వితల సుతల పాదాలన కింద ఉన్న 7 లోకము, భూహు భువగా సువగా మహగా జనగా సత్యం అనేది పైన ఉన్న 7 లోకము, 14 లోకముకు కొలిసిన ఉత్తమన్ అని. ఉత్తమన్ అంటే ముందే చెప్పాము కదా, పెరుమాళుకు 3 విషయం ఉంది. ఉత్తమన్, ఉత్తరన్ అని 3 విషయాలు ఉన్నాయి పెరుమాళుకు. ఓంగి అనేది పదముకు 4 అర్థాలని చెప్పాను కదా. ఒక అర్థము పెరిగి, కుళ్ళంగా చిన్న రూపంగా వచ్చిన వామన రూపంగా వచ్చిన పెరుమాళు త్రివిక్రమావతారంలాగా అంత పెరిగిపోయినది ఓంగి. ఇంకా ఒక అర్థం నిలబడిన ఒక అర్థం ఉంది. ఓంగికి నిలబడిన ఒక అర్థం. నిలబడి అంటే ఇంతకుముందు పార్కడలుల్ పయ్యత్తు ఇన్న పరమన్ 2 పాత్రలను చెప్పారు కదా, అది హరిసాండల్గా ఉన్న పొజిషన్ పెరుమాడుకు, లేజీగా ఉన్న పొజిషన్. లేజీ స్టేట్ నుంచి యాక్టివ్ స్టేట్కి వచ్చారు పెరుమాడు. అందుకే శయన తిరుకోలంలో ఉన్న పార్కడలుల్ పయ్యత్తు ఇన్న పరమన్గా ఉన్న ఆ పెరుమాడు ఈ త్రివిక్రమావతారంలో నిలబడి అనుగ్రహం చేశారు మనకు. వామనావతారం త్రివిక్రమావతారంగా నిలబడి అనుగ్రహం చేశారు అనేది ఒక అర్థం. ఇంకా ఒక అర్థము సంతోషపడి, చాలా సంతోషం ఈ అవతారం చేసినదిలే. వామనుడు తిరుమలకు చాలా సంతోషం ఉంది. ఎందుకు సంతోషం అంటే, నేను మహాబలి దగ్గర యాసకం తీసుకొని 3 అడుగులు తీసుకోవడానికి రాలేదు. నేను వచ్చినది ఏమో మహాబలి దగ్గర మంచి మాట చెప్పి కొన్ని ఉపదేశాలు చేసి ఇంద్రుడిది 3 లోకం ఏదేది మహాబలి అపహరించారో ఆ అపహరించిన ఆ 3 లోకం మహాబలి దగ్గర మంచి మాట చెప్పియే నేను తీసుకొని ఇంద్రుడికి ఇవ్వాలనే వెళ్ళాను. నేను భూలోకం పైన నుంచి కింద వచ్చి మనలాంటి ఆ కింద వచ్చి ఒక్క జీవుడికి చూసిన వెంటనే నాకు ఒక సంతోషం వచ్చింది. అయ్యో, ఇంత అజ్ఞానంగా ఉన్నారే ఈ జీవుడు పూరా, జీవాత్మలు ఈ భూలోకంలో ఉన్న జీవాత్మలు పూరా ఇంత అజ్ఞానంగా ఉన్నారే. పరమాత్మ దగ్గర వచ్చి పరమపదంలో మోక్షం తీసుకొని నిత్య కైంకర్యం చేయాలనేది ఒక జ్ఞానమే లేకుండా ఉన్నారే. ఇలాంటి జ్ఞానమే లేకుండా ఉన్న వాళ్ళకు మనం అనుగ్రహం చేయాలా. దానికి ఇప్పుడు యాసకం తీసుకొని ఈ మహాబలి ఉన్నాడే, మహాబలి దగ్గర యాసకం తీసుకోవాలని ఒక వ్యాజం పెట్టి మన తిరువడి ఉందే, తిరుపడి ఈ భూలోకంలో ఉన్న ఎన్ని జీవరాశులు ఉన్నాయో అది చిత్ అచిత్తున ఏం భేదం లేకుండా మా తిరుపాద స్పరిశం అందరికీ లభించాలా. దానివల్ల అందరికీ జ్ఞానం పెరిగి
ఇంకా కొంచెం లైఫ్లో ప్రమోషన్ తీసుకొని అప్పుడు ఆ ప్రమోషన్ మనం ఇస్తున్న అనుగ్రహంలో ఈ త్రివిక్రమాలను చేసి మనం వాళ్ళకు అనుగ్రహం చేయాలా, ఆ అనుగ్రహంలో వాళ్ళకు జ్ఞానాలు పెరగాల అనేది ఒక సంకల్పం పెరుమాళ్ అప్పుడు తీసుకున్న సంకల్పంలో ఈ త్రివిక్రమావతారం చేశారు అంటున్నారు. అందుకే చాలా సంతోషపడి ఆనందం. ఎందుకు ఆనందం పెరుమాళ్ళకు అంత సంతోషం అంటే ఈ అవతారం చేస్తున్న ఒక వ్యాజంలో మనము చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఈ చిత్ అజిత్ను ఏం భేదం లేకుండా అందరికీ మన తిరుపాద స్పర్శం పెట్టి వాళ్ళది జ్ఞాన వృద్ధితోటి వాళ్ళు ఏదో ఒక సమయం మన దగ్గర వచ్చి నిత్య కైంకర్యం చేయడానికి పరమపదంకు రావాలి అనే ఒక సంతోషం ఉంది వాళ్ళకు. అదే సంతోషపడి చేసిన అవతారంను చెప్తున్నారు. ఓంగి ఉలగళంద ఉత్తమన్. ఆ త్రివిక్రమావతారం చేస్తున్నప్పుడు మనం కూడా అక్కడే ఉంటే వాళ్ళు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామే, మనం కూడా ఆ త్రివిక్రమావతారంలో ఏదో ఒక జంతువుగా చిత్ రూపంలో అజ్ఞానం కలిగిన జంతువుగా అక్కడ ఉన్నప్పుడు ఏదో ఒక్క అజ్ఞానం కలిగిన వస్తువుగా ఉన్నప్పుడు ఆ పెరుమాళి యొక్క తిరుపాదస్పరిశం మనకు లభించింది. అందుకే ఈరోజు ఈ భూలోకంలో ఇప్పుడు ఈ రామాలయంలో రామగిరి రామాలయంలో ఆ త్రివిక్రముడిది ఒక అనుగ్రహంలే ఇలాంటి ఒక మనం జన్మ తీసుకొని ఇలాంటి ఒక్క జన్మాన పుట్టి ఈ రామాలయంలో వచ్చి ఆ ఆండాళ్ తల్లి యొక్క అనుగ్రహం చేసిన ఈ ఈ వ్యాఖ్యానంలో 3వ పాసురంలో అదే ఉలగళంద పెరుమాళ్ త్రివిక్రమావత పెరుమాళ్ వైభవం గురించి మనకు ఈరోజు వినడానికి వాక్యం మనకు లభించిందే. దానికి కారణమే కూడా ఆ త్రివిక్రమావతారమే. ఓంగి ఇంకా ఓంగికి ఇంకా ఒక అర్థం చాలా వేగంగా చాలా స్పీడ్గా అని అర్థం. ఒక అర్థం చాలా వేగంగా అంటే ఏమి, ఎప్పుడైతే కమండలులో నీళ్లు పెట్టి కమండలు తీర్థం మహాబలి నేను మీకు మీ 3 అడుగులు అడిగారు కదా, ఆ 3 అడుగులు ఇస్తా అని చెప్పేసి కమండలు తీర్థం నుంచి ఎప్పుడు వాళ్ళు దానం ఇవ్వడానికి సిద్ధమయ్యారో మహాబలి చెయ్యిలో ఉన్న కమండలు తీర్థం పెరుమాళి చెయ్యిలో చెయ్యి ఎప్పుడు పెరుమాళి చెయ్యిలో పడుతుందో అదే సమయంలో అదే క్షణంలో పెరుమాళు అదల విదల తుదలంటూ ఒక తిరువడి నుంచి ఒక తిరుపాదం నుంచి కింద ఉన్న భూమికి కింద ఉన్న అన్ని లోకాలు కొలిచి తరువాత ఇంకా ఒక తిరుపాదం బ్రహ్మలోకం వరకు భూహు భువగా సువగా మగగా జనగా సత్యం అనేది బ్రహ్మలోకం సత్యలోకం వరకు తిరువడి వ్యాపించి అక్కడ పెరుమాళి తిరువడి చూసి ఆ బ్రహ్మదేవుడిది కమండలం నుంచి పెరుమాళి తిరువడికి ఒక తిరుమంజనం చేశారు బ్రహ్మదేవుడు. ఆ తిరుమంజనం చేసిన నీళ్ళువే గంగా నది అని చెప్తున్నాము. అంటే ఇది నేను ఇప్పుడు చెప్తున్నానే, ఇది ఎన్ని సేపులో ఇది జరిగింది అంటే మహాబలి చెయ్యిలో ఉన్న నీరు పెరుమాళి చెయ్యిలో ఎప్పుడు టచ్ అయిందో అదే టైంలో పెరుమాళి త్రివిక్రమావతార అవతారం కూడా పూర్తి అయింది అంటున్నారు. అలాంటి విరైంది చాలా వేగంగా చాలా స్పీడ్గా చేసిన ఓంగి ఉలగళంద ఉత్తమన్. ఇలాంటి చెప్తున్నప్పుడు ఒక చెలి అడుగుతుంది, ఆండాళ్ తల్లి దగ్గర ఒక చెలి అడుగుతుంది, వెయిట్ ఎందుకు మనం త్రివిక్రమావతారంకు పాడాలా? త్రివిక్రమావతారంలో పెరుమాళ్ళు చీట్ చేశారు, ఫ్రాడ్తనం చేశారు. కుళ్ళంగా చిన్న రూపంగా వామన రూపంలో వచ్చి 3 అడుగు ఇవున యాజకం తీసుకొని మామూలు ఇస్తా అని చెప్పేసి కమిట్ అయిన వెంటనే మారిపోయి త్రివిక్రమావతారం చేశారే. వాళ్ళకు పోయి మీరు ఉత్తమన్ అంటున్నారే, ఎలా ఉత్తమన్ అంటున్నారు? వాళ్ళు చేసినది తప్పు కదా, మహాబలికి చీట్ చేశారే, ఫ్రాడ్తనం చేశారే అని ఒక చెలి అడిగింది.
దానికి ఆండాళ్ తల్లి సమాధానం చెప్తుంది. గోపి రూపంలో ఉన్న భావనా ప్రదర్శనలో ఉన్న ఆండాళ్ తల్లి సమాధానం చెప్తుంది, లేదమ్మా, లోకాలు పూరా అలాంటియే త్రివిక్రమావతారం చెప్తున్నారు. ఆ త్రివిక్రమ పెరుమాళి యొక్క ఉదార గుణం కలిగిన ఉత్తముడు ఎవరు లేదు. ఉద్దు అంటే మనుషాల్లో కూడా ఒక 4 విధంగా మనిషి ఉన్నారు. ఏదంటే అధమన్, మధ్యమన్, ఉత్తమన్ 4 విధంగా ఉన్నారు. అధమన్ అంటే వాళ్ళు శాడిస్టు. ఎదురులో ఉన్న వాళ్ళకు పూరా అన్ని కష్టం దొరకాల, ఎదురులో ఉన్న వాళ్ళకు పూరా ఎంత టార్చర్ చేయాలా, నేను మాత్రం మంచి ఉంటాలా, నా కుటుంబం మాత్రం మంచి ఉంటాలా, ఎదురులో ఉన్న వాళ్ళు ఏమైతే నాకు పర్లేదు అని ఎదురులో ఉన్న వాళ్ళకు ఏదో ఒక్క ఇబ్బంది కలిగితే ఉండాలా, నేను మాత్రం మంచి ఉండాలా అని అనుకుంటున్న వాళ్ళు అధమన్న పేరు. అధమన్ అంటే ఎదురులో ఉన్న వాళ్ళకి ఏం జరిగితే, మంచి జరిగితే నాకు పర్లేదు, చెత్త జరిగితే నాకు పర్లేదు, నేను బాగా ఉండాలా, ఇది అధమన్న పేరు. ఇది ఉత్తమన్ అంటే పెరుమాళు నాకు ఏం అపవాదం లభిస్తే కూడా పర్లేదు, నేను వేరే వాళ్ళకు ఓన్లీ మంచి విషయమే చెయ్యాలా, దానివల్ల నాకు ఏమి ఇబ్బంది కలిగితే, నాకు ఏం దోషాలు వస్తే, లోకాలు నన్ను ఏం అపవాదం చేస్తే కూడా మనము లోకాలకు ఓన్లీ కృపయే చెయ్యాలా, అనుగ్రహమే చెయ్యాలా అని ఒక వ్యక్తి ఉన్నారే సంకల్పంలో, ఆ వ్యక్తికి పేరు ఉత్తముడు అని పేరు. ఓంగి ఉలగళంద ఉత్తమన్ అని పేరు. పేర్పాడి, ఈ ఉత్తముడుకు ఉత్తమన్ అంటే పేర్పాడి అంటే ఈ ఉత్తమునికి దివ్యనామ సంకీర్తనం చెయ్యాలా అంటుంది. ఎందుకంటే ఇదే గ్రేటెస్ట్ దివ్యనామం కూడా ఉంది. పెరుమాళు చాలా గ్రేట్, పెరుమాళు ఉత్తముడు, అది మొదటి పాత్రలో చెప్తున్నారు. కార్మేని చెంగన్ కదిర్మదియం పోల్ ముగత్తాన్ నారాయణన్ మొదటి పాత్రలో ఉన్నవాళ్ళు ఉదు అనేది కేటగిరీలో వచ్చిన పెరుమాళ్. అదే ఆ పెరుమాళు చాలా ఉదు అంటే గ్రేట్ పెరుమాళే. తరువాత క్షీరాబ్దిలో ఉన్న పెరుమాళు ఉత్తరన్ అంటే పేర్పాడి. ఉత్తరన్ అంటే పెరుమాళు కంటే చాలా గొప్ప, పెరుమాళది ఒక్క తిరువడి, అందుకే పార్కడలుள் పయ్యత్తు ఇన్న పరమన్ అడిపాడి. మొదటి పాసురంలో నారాయణనే నమక్కే బరెదురు అన్న పెరుమాళది ఒక్క శరీరం తిరుమేని గురించి మాట్లాడారు. తిరుమేని చాలా గొప్పది అన్నారు. ఇది దానికంటే చాలా గొప్పమైనది ఏమంటే పెరుమాళది ఒక్క తిరువడి, అది 2వ పాసురంలో చెప్తుంది. 2వ పాసురంలో ఏం చెప్తుంది? పెరుమాళది ఒక్క పార్కడలుள் పయ్యత్తు ఇన్న పరమన్ అడిపాడి. అడి అంటే తిరువడి, తిరుపాదం, తిరుక్కాల్. పెరుమాళది యొక్క కాలు అది ఉత్తరన్ అనేది కేటగిరీలో. ఇదే ఉత్తమన్ పేర్వాడి అంటుంది ఈ 3వ పాసురంలో. ఓంగి ఉలగళంద పాసురంలో పేర్వాడి అంటే ఏమంటే పెరుమాళది యొక్క తిరునామ సంకీర్తనము పెరుమాళది యొక్క తిరుమేని కంటే గొప్ప, పెరుమాళది యొక్క తిరువడి కంటే గొప్ప, పెరుమాళ్ కంటే తిరుమేని తిరువడి కంటే చాలా గొప్ప పెరుమాళది యొక్క నామ సంకీర్తనం. అందుకే ఉత్తమన్ పేర్వాడి అంటుంది. అంటే మన ఆచార్య పెరియవాచాన్ పిళ్ళై చాలా మంచి వ్యాఖ్యానం చేస్తున్నారు. పెరుమాళ్ కట్టిప్పొన్లాగా, పెరుమాళది తిరునామం పనిప్పొన్లాగా అంటున్నారు. కట్టిప్పొన్ అంటే 24 క్యారెట్లో కలిగిన బంగార బిస్కెట్ ఉందే, అది కట్టిప్పొన్లాగా. పెరుమాళ్ ఎక్కడో ఒక గుడిలో ఉన్నారు, మనం పోయి పెరుమాళకు సేవించుకోవాలా, మనం లాకర్లో పెట్టుకోవచ్చు. ఆ కట్టిప్పొన్ నుంచి, ఆ బంగారం బిస్కెట్ నుంచి మనకి ఏం ప్రయోజనం లేదు. అది పెట్టి డబ్బులు తీసుకోవడానికి కూడా లేదు. లాకర్లో పెట్టుకొని నా దగ్గర కూడా ఉంది అని చూసుకోవచ్చు అంతే. అది
బంగార బిస్కెట్ లాగా 24 క్యారెట్. ఇదే పెరుమాళి దివ్యనామ సంకీర్తనం మనం ఎక్కడ కూడా దివ్యనామ సంకీర్తనంకు తీసుకుపోవచ్చు. అది ఆభరణ బంగారం లాగా మనం ఆభరణంగా మనం అలంకారం చేసుకునడానికి ఆభరణాలుగా కూడా వాడుకోవచ్చు. తరువాత మనకి ఏదైనా కష్టం వస్తే షర్ట్ షాప్లో పోయి పెట్టి దానివల్ల మనము అప్పు కూడా తీసుకోవచ్చు, మనతోటియే తీసుకుపోవచ్చు. అలాంటి కట్టి పని పొన్ను అంటే బంగారం, ఒక బిస్కెట్ లాగా ఉన్న బంగారం పెరుమాళి దివ్యనామం తిరునామం ఎలాంటి అంటే ఆభరణ బంగారం లాగా మనకు అలంకారం చేసుకోవడానికి ఆభరణంగా కూడా వాడుకోవచ్చు, ఎక్కడైనా తీసుకుపోవచ్చు. అదేవిధంగా ఎప్పుడైనా మనకు డబ్బులు కావాలా, ఒక అర్జెన్సీకి మనకు కావాలంటే ఆ షర్ట్ షాప్ల పాన్బందాల్లో పోయి అది పెట్టి మనం డబ్బులు కూడా తీసుకోవచ్చు. అలాంటి ఉత్తమన్ పేర్ పాడి అంటున్నారు. ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి నాంగళ్ అంటే మనమంతరం అంటే ఎవరు? ఆండాళ్ తల్లితోటి ఉన్న 4,99,000 చలిలు. ఆండాళ్ నాంగళ్ నంపావైకి. నాంగళ్ అంటే ఏమి? వేరే లోకంలో ఎన్నో మనిషి ఉన్న నాంగళ్ అన్ని తన గోష్ఠికి మాత్రం సెపరేట్గా ఎందుకు ఆండాళ్ చెప్తున్నారంటే, మిగతా వాళ్ళు పూరా పెరుమాళ్ దగ్గర ఏదైనా కోరుకోవాలంటే ఏదో ఒక అవి చిన్న ఐశ్వర్యమే కోరుకుంటారు. ఏదో ఒక పొలం, నాకు ఇది కావాలా, నా పిల్లలకు పెళ్లి జరగాల, మంచి ఉద్యోగం దొరకాలి, లేకపోతే చదువులో మంచి మార్క్స్ రావాలా, నేను ఇల్లు కట్టాలా, నేను అలాంటి ఏదో ప్రయోజనం కోసరం దివ్యనామం చేస్తున్న వాళ్ళు ఒక గోష్ఠి. ఆ గోష్ఠిలో ఉంటే వాళ్ళు లేదు. మనం ఎందుకు దివ్యనామ సంగీతం చేస్తున్నామంటే, నాంగళ్ అంటే ఈ గోపిలో ఉన్న గోష్ఠి, ఆ చెల్లిలు అంతరి ఏం చెప్తున్నారంటే, నాంగళ్ అంటే వేరే వాళ్ళలాగా దివ్యనామ సంగీతం వేరే ఏదో ప్రయోజనం కోసరం చేస్తున్న గోష్ఠి లేదు మన గోష్ఠిలో ఎందుకు దివ్యనామ సంగీతం మనం చేస్తున్నామంటే, బ్రతుకోము. దివ్యనామ సంకీర్తనం చెయ్యకుండా మనం ఉండడం లేదు. మన శరీరంలో ప్రాణం ఉంటే దివ్యనామ సంకీర్తనం చేస్తున్న వరకే ప్రాణం ఉంటుంది. దివ్యనామ సంకీర్తనంకి ఏ రోజు చలవో ఆ రోజు మన ప్రాణం కూడా శరీరం నుంచి వెళ్ళిపోతుంది. అంటే మనము ధరించుకోము, బ్రతుకొని ఉండడం కుదరదు మనకు దివ్యనామ సంకీర్తనం. అలాంటి ఉన్న గోష్ఠీల కలిగిన వాళ్ళు మనము. అందుకే ఆ నాంగళ్ అనే పదం ఆండాళ్ తల్లి అక్కడ ప్రయోగించారు. నాంగళ్ పావైకి మనం అనుష్ఠానం చేయడానికి తీర్మానమైన ఈ వ్రతంకు చాట్రి నీడాడినాను. పెద్ద ఘోషంగా ఆ పెరుమాళి యొక్క దివ్యనామ సంకీర్తనముకు పెద్ద ఘోషంగా పెద్ద నాదంలో పాటు పాడాలి. పాటు నీరాడినాల్ అని చెప్తుంది. ఒక్క చెలి అనుకుంది. అది ఎందుకు త్రివిక్రమావతారము గురించి మనం చెప్తున్నాము? ఎన్నో పెరుమాళ్ళు ఉన్నారు కదా. మనం పొందడానికి ఈ వ్రతానుష్ఠానంకు మనం పొందడానికి సంకల్పం చేసిన దేవత సాక్షాత్ శ్రీ కృష్ణుడే కదా. కృష్ణుడికి పొందడానికి వ్రతం చేస్తున్నానని చెప్పేసి ఉలగళంద పెరుమాళ్ళకి ఎందుకు మనము నామ సంకీర్తనం చెయ్యాలా, కీర్తించాలా అని ఒక్క చెలి అడుగుతుంది. ఆ ఉత్తముడు కంటే దానికి ఒక 4 కారణం చెప్తుంది, 5 కారణం చెప్తుంది గోపిలు ఆండాళ్ తల్లి. ఫస్ట్ ఏమంటే, మనం ఏదైనా ఒక కర్మ చేస్తే దానిలో ఏదైనా విఘ్నం కలిగితే, మనం ఏదైనా ఒక కర్మ చేసి దాంట్లో ఏదైనా విఘ్నం కలిగితే, ఏదైనా మంత్రం పెడితే మనము ఒక మంత్రం చెప్పాలా. ఇప్పుడు ఒక ఉదాహరణం, మనం సంధ్యావందనం చేస్తున్నాము. సంధ్యావందనం చేస్తున్నప్పుడు ఏదైనా మనకు సెల్ ఫోన్లో ఒక రింగ్ వచ్చింది, ఏదైనా ఒక ఫోన్ కాల్ వచ్చింది అంటే సంధ్యావందనం చేస్తున్నప్పుడే మత్తిలో ఆ ఫోన్ తీసుకొని మాట్లాడితే అది దోషం.
సంధ్యావందనంకు మళ్ళీ ప్రారంభించాల. అలాంటి ఏదైనా ఒక వైదిక కర్మ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక విఘ్నం కలిగితే ఆ విఘ్నం కలిగినప్పుడు మనము ఆ విఘ్న నివర్తికి చెప్పాలని చెప్పేసి ఒక శాస్త్రం మనకు ఒక మంత్రం చెప్తుంది. ఆ మంత్రమే ఇదం విష్ణుర్విచక్రమే త్రేతా నితతే పతం అని ప్రమూఢమస్య భాగం సురే అని చెప్తున్నాము. ఈ మంత్రము మనం చేస్తున్న ఏదో ఒక వైదిక కార్యంలో మధ్యలో ఏదైనా విఘ్నం కలిగితే, విఘ్నం లభిస్తే ఆ విఘ్నం నుంచి మనము విడిచిపెట్టి మళ్ళీ ఆ కర్మ కంటిన్యూ చేయడానికి ఈ మంత్రం చెప్పాలని శాస్త్రంలో ఉంది. ఇదం విష్ణుర్ విచక్రమే. ఈ ఇదం విష్ణుర్ విచక్రమే త్రేతానిచదే పదం ఒక ఉందే ఆ సంస్కృత శ్లోకంకు డైరెక్ట్ ట్రాన్స్లేషనే ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేర్పాడి. అంటే మనకు ఏదేను ఒక కార్యం మనం ప్రారంభిస్తున్నప్పుడు ఆ కార్యంకి ఏదేను ఒక విఘ్నం వస్తే, ఏదేను ఒక అబ్స్టకల్ వస్తే ఆ అబ్స్టకల్ నుంచి మళ్ళీ ఆ బయట వచ్చి మళ్ళీ ఆ కార్యం మనం కంటిన్యూ చేయడానికి త్రివిక్రమావతార మంత్రమే చెప్పాలా. అదే ఓంగి ఉలగలంద ఉత్తమన్. రెండవది కారణము, మనం ఎందుకోసం ఏ వ్రతానుష్ఠానం చేస్తున్నాము అంటే కృష్ణ విశ్లేషం చేసిన కృష్ణ భగవాన్ది ఒక్క స్నేహితం నుంచి మనకు విడిచిపెట్టి మనకు కృష్ణ భగవాన్ నుంచి విడిపించి సెపరేట్గా పెట్టిన ఈ గోపవృత్తులే మనకు ఇప్పుడు అంగీకారం ఇచ్చారు. కృష్ణునితోటి మీరు పోయి వ్రతానుభవం చేయండి. ఎందుకంటే చాలా అనావృష్టి అయిపోయింది మన గోకులంలో. మళ్ళీ అనావృష్టి నుంచి సమర్థిగా నీళ్ళు సమర్థి కావాలా. ఆ నీళ్ళు సమర్థి కావాలంటే మీరందరి వ్రతం చెయ్యాలా, మృగశీర్ష వ్రతం చెయ్యాలి. ఈ వ్రతం చేయడానికి మీకు అన్ని విషయంలో సహయోగం చేయడానికి సహకరిస్తుండడానికి సాక్షాత్ కృష్ణ భగవానుకే మీ దగ్గర పంపిస్తామును ఎవరైతే చెప్పారో వాళ్ళకు మంచి వర్షం కురిశాలనా. ఆ వర్షం కురిశాలంటే ఏం చేయాలా? ఇప్పుడు త్రివిక్రమావతారంలో కమండలు తీర్థం తీసుకొని పెరుమాళుకు నేను మీరు అడిగిన 3 అడుగులు భూమి ఇస్తాను మాట ఇచ్చినప్పుడు కమండలు నీళ్లు పెరుమాళ్ చెయ్యిల పడకూడదును శుక్రాచార్యారు ఏం చేశారు? ఒక తుమ్ముదలాగా రూపం తీసుకొని ఏ ద్వారంలాగా నీళ్లు పడిపోతుందో ఆ ద్వారంకు పోయి అద్దం పెట్టారు, మూసారు. ఆ ద్వారంకు మూసినప్పుడు పెరుమాళ్ ఏం చేశారు అంటే ఆ కమండల నుంచి చెయ్యిలో ఉన్న దర్ప ఉందే ఆ దర్ప నుంచి శుక్రాచార్యాది కళ్ళు అటాక్ చేస్తే శుక్రాచార్యారు బయట వచ్చారు. ఆ నీళ్ళు కింద పడిపోయింది. ఆ కమండలుకు చాలా గొప్పతనం ఉంది. కమండలు నుంచే మనం సంధ్యావందనం ఏదైనా కార్యాలు చేయాలి. ఎందుకంటే కమండలుకు ఇన్లెట్ ఒక దాంట్లో ఉంటుంది, అవుట్లెట్ ఒక దాంట్లో ఉంటుంది. ఇప్పుడు మనం సంధ్యావందనం చేస్తున్నప్పుడు కమండలు లేకుండా ఏదైనా గ్లాస్ నుంచి సంధ్యావందనం చేస్తే ఓం అచ్యుతాయ నమః అంటే ఉచ్చిష్టం అయిపోతుంది. దాంట్లో తీర్థశేష దోషంను వస్తుంది. అందుకే ఆ తీర్థశేష దోషం రాకుండా ఉండాలంటే కమండలు నుంచి ఏ వైదిక కార్యం అంటే మనము చెయ్యాలా. ఎందుకంటే కమండలుది ఒక వైపులో అవుట్లెట్లో నీళ్ళు పైన నుంచి కింద రమ్మడానికి ఒక దారి పెట్టి ఉన్నది. అండ్ నీళ్ళు ఇన్లెట్ చాలా విశాలంగా ఉంటుంది, అవుట్లెట్ చాలా చిన్నగా ఉంటుంది, నేరోగా ఉంటుంది. అందుకే మనం ఏం చేస్తున్నాము, ఆ కమండలు తీర్థం కింద పడడానికి శుక్రాచార్యారు అద్దం పెట్టారు. అడ్డం పెడితే శుక్రాచార్యారుకు తన దర్భరూపంగా పెరుమాళు శుక్రాచార్యారిది కళ్ళు అటాక్ చేసి ఆ తీర్థం కమండల నుంచి ఎలా బయట కురిచిందో అలాంటి మనకు వర్షం ఇవ్వడానికి మేఘాల్లో ఎవరైనా ఏదైనా అడ్డం పెట్టి మేఘాల నుంచి కింద తీర్థం మన వరకు
కురసలేదంటే వర్షం కురసలేదంటే దానికి కూడా అనుగ్రహం చేసి ఎలాంటి శుక్రాచార్యాలకు ఆ కమండల నుంచి తీసేసి పెరుమాళ్ చెయ్యిలా ఆ తీర్థం రమ్మడానికి పెరుమాళ్ ఒక ఉపాయం చేశారో అదే ఉపాయం వర్షం అనేది కురవడానికి ఏదైనా ఒక అంతం విఘ్నం ఉంటే ఆ విఘ్నంకు తీసేసిన వాళ్ళు కూడా ఆ ఉద్దముడే. అందుకే ఓంగి ఉలగలంద ఈ పెరుమాళకు ఉత్తమన్న పేరుకుంటే ఈ త్రివిక్రమాద పెరుమాళ్ వర్షమిస్తున్న దేవత, మనకు వర్షమిస్తున్న దైవం పేరు. మనకు వర్షం లభించాలంటే, వర్షం ప్రాప్తం అవ్వాలంటే దానికి ఫుల్ అండ్ ఫుల్గా మనకు పూర్తిగా అనుగ్రహం చేస్తున్న వాళ్ళు ఈ త్రివిక్రమావద పెరుమాళే. ఎలాంటి కమండలు నుంచి తీర్థం బయట రమ్మడానికి అర్థంగా ఉన్న శుక్రాచార్యారికి అక్కడ నుంచి పంపించి తీర్థం మహాబలి చేయి నుంచి పెరుమాళ్ చేయిలో పంపడానికి దారి పెట్టారో అలాంటి మేఘాల్లో ఏదైనా అద్దం ఉంటే ఆ అద్దం తీసేసి మనకు వర్షం కురిసడానికి పెరుమాళే హెల్ప్ చేశారే, అలాంటి ఉత్తముడు అని పేరు. ఇంకా ఒకటి పెద్ద ఫలం ఇస్తున్న వాళ్ళు మన త్రివిక్రమ పెరుమాళ్. ఏమైంది, మహాబలికి చాలా పరాక్రమం వచ్చి చాలా శక్తి వచ్చిన వెంటనే ఇంద్రలోకంకు వెళ్ళి ఆ దేవేంద్రుడితోటి ఉన్న దేవతలు ముక్కొట్టు దేవతలు అందరికీ తన బలాత్కారంలో అందరితోని గొడవ చేసి యుద్ధం చేసి వాళ్ళందరి ఆ యుద్ధంలో ఓడిపోయి మహాబలికి భయపడి ఎక్కడో పోయి దాచుకున్నారు. అలాంటి ఎక్కడో పోయి ఇంద్రాది దేవుడు అందరి ఎక్కడో పోయి దాచుకున్నప్పుడు ఇంద్రుడి ఒక తండ్రి ఎవరు, కశ్యపుడు, అదితి కశ్యపుడు కదా. అదితి కశ్యపుడు ఇంద్రుడి యొక్క తండ్రి పెరుమాళ్ దగ్గర ప్రార్థన చేశారు. అయ్యో నేను సెల్ ఫోన్లో కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఇంద్రుడు అవుట్ ఆఫ్ రేంజ్లో ఉన్నారు, మహాబలికి భయపడి ఫోన్ నుంచి సిమ్ కూడా తీసేశారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారని తెలియట్లేదే, ఇప్పుడు ఈ మహాబలి నుంచి మన 3 లోకాలకు పూర మీరు మళ్ళీ మహాబలి ఇంద్రుడు నుంచి అపహరించిన ఆ 3 లోకాలు మళ్ళీ మీరు నాకు అనుగ్రహం చేయాలా, మళ్ళీ లభించాలి, దానికి మీరు అనుగ్రహం చేయాలా అని చెప్తే అప్పుడు పెరుమాళ్ అనుగ్రహం చేశారు. ఏమనుగ్రహం చేశారు, నేనే మీకు పిల్లగా పుడతాను, నేనే మీకు పిల్లగా వచ్చి మీకు బాలకుడుగా పుట్టి వామనావతారం త్రివిక్రమావతారం చేసి ఆ మహాబలి నుంచి మీకు మీ పిల్లలు ఏమేమి మహాబలి దగ్గర ఉందో మీ పిల్లలు అపకారమైందో ఆ అపకారమైన అన్ని వస్తువులు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అని పెరుమాళ్ అంత పెద్ద అనుగ్రహం చేశారు అతిథికి. అతిథి చేసినది ఏమి, పయోవృత్తంను ఒక వ్రతం చేసింది. ఆ పయోవృత్తం అంటే చాలా ఒక 10-12 రోజుకు ఓన్లీ పాలు మాత్రం తాగాల, పాలు లేకుండా వేరే ఏం తాగకుండా ఒక వ్రతానుష్ఠానం చేస్తే పెరుమాళు ఆ పయోవ్రతం చేసిన అతిథికి అనుగ్రహం చేశారు పెరుమాళు. అలాంటి ఉన్నప్పుడు ఆ ఉత్తముడు ఒక్క స్త్రీ చేసిన పయోవ్రతముకు ఇంత పెద్ద అనుగ్రహం చేశారు. ఎలాంటి అనుగ్రహం చేశారంటే ఫస్ట్ అతిథికి పిల్లగా వచ్చి పుట్టారు, అది ఒక అనుగ్రహం. తర్వాత మహాబలి దగ్గర త్రివిక్రమావతారం చేసి మహాబలితోటి అపకారమైన అన్ని 3 లోకాలు పూరా మళ్ళీ తీసుకుపోయి ఆ ఇంద్రుడికే ఇచ్చారు, అది 2. 3 ఆ మహాబలికి కూడా ఏం వధం చేయకుండా పనిష్మెంట్ ఇవ్వకుండా సుతల లోకముకు రాజుగా మహాబలికి రాజ్య పరిపాలన చేసి ఆ సుతల లోకముకు ద్వారపాలకుడుగా పెరుమాళే ఉన్నారు. ఇది రామాయణంలో ఉత్తరకాండంలో వస్తుంది. ఒకప్పుడు రావణుడే ఈ సుతల లోకంలో మహాబలి దగ్గర పోయి యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు బయట ద్వారపాలకుడుగా ఉన్న ఈ పెరుమాళు వామన పెరుమాళే
రావణుడి దగ్గర యుద్ధం చేసి ఈ ఏరియాలే నువ్వు కనపడకూడదు, ఈ ఏరియాలే రాకూడదు, ఇది నేను నేను మహాబలికి ద్వారబాలుడుగా ఉన్నప్పుడు మహాబలికి ఒక చిన్న విషయం కూడా జరగడానికి నేను అలౌ చేయను, ఇక్కడి నుంచి వెళ్ళిపోను జరిగి అక్కడి నుంచే రావణునికి పర్యటన చేశారు. అంటే మనం ఏం చేస్తున్నాము, అది ఒక్క స్త్రీ పయోవ్రతం చేసినది, మనం 5 లక్షం స్త్రీలు వ్రతం చేస్తున్నాము. అంటే ఒక్క అతిథి కోసం అంత అనుగ్రహం చేసిన వాళ్ళు మన 5 లక్షం స్త్రీలు చేస్తున్నకి ఎంత అనుగ్రహం చేస్తారు. కృష్ణుడికి పొందడానికి మనం చేస్తున్నాము, మనకు కూడా అనుగ్రహం చేస్తారు. అదేవిధంగా మన సంబంధించిన మన చుట్టాలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు కావాల్సింది వర్షం, ఆ వర్షం కూడా అనుగ్రహం చేస్తారు అని ఇది పెద్ద ఫలం ఏమేమి లభిస్తుందో అదే ఓంగి ఉలగలంద ఉత్తమనిస్తున్నది. ఇంకా ఒకటి త్రివిక్రమ పెరుమాళ్ గుర్తు చేసుకోవడానికి మనమంతరి కృష్ణ భక్తుడే కాదా, ఆ కృష్ణుడే త్రివిక్రమావతారం చేసిన పెరుమాళు అంటున్నారు. అది ఎలా కృష్ణుడే త్రివిక్రమావతారం చేసిన పెరుమాళ్ అంటే ఓంగి ఉలగలంద ఉత్తమన్. ఉలగు అంటే శాస్త్రం అర్థం. ఇప్పుడు 410 తిరువాయుమొழிలో நம்மாழ்வார் చెప్తున్నారు, పోற்றி மற்றோர் தெய்வம் பேண புறத்திட்டு பின்னையின்னே தேற்றி வைத்தது எல்லீரும் வீடு பெற்றால் ఉలగు ఇల్లయన్నే. ఉలగు అంటే శాస్త్రం అర్థం. అప్పుడు పెరుమాళు ఒక్క అర్జునుడు ఎదురులో ఉన్నవాళ్ళు పూరా నా చుట్టాలుగా ఉన్నారే, నా తాతగారు, నా ఆచార్యుడు, నా మిత్రుడు, నాకు చాలా ఇష్టమైన రాజులు అందరి ఎదురులో ఉన్నప్పుడు వాళ్ళు తోటిపోయి నేను యుద్ధం చేయాలంటున్నారే, ఇది న్యాయమాన కృష్ణ భగవాన్, నా ఏది మంచిది ఏది చెత్తదిని తెలియకుండా ఉన్నానే, నాకు మీరే అనుగ్రహం చేయాలని కృష్ణ భగవాన్ దగ్గర అర్జునుడు శరణాగతి చేసినప్పుడు ఆ పెరుమాళ్ కృష్ణ భగవానే ఓంగి ఉలగళంద ఉత్తమన్. ఓంగి ఉలగళంద ఉత్తమన్ అంటే అక్కడ తన విశ్వరూప దర్శనం అర్జునునికి చూపించారు. అది ఓంగి ఉలగళంద. ఉలగు అంటే శాస్త్రంలో ఒక అర్థం ఉంది అని చెప్తున్నాను కదా, ఆ శాస్త్రం అంటే శాస్త్రంలో ఉన్న సారాలు పూరా భగవద్గీతలు కొలిసి, శాస్త్రంలో ఉన్న అన్ని సార్థాలు పూరా కొలిసి దానికి 700 పాసురం రూపంగా శ్లోకం రూపంగా భగవద్గీతని ఒకటి అనుగ్రహం చేశారు అర్జునునికి. ఆ ఉత్తముడు ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి. ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి. అలాంటి త్రివిక్రమావతారం చేసిన పెరుమాళ్ళు ఉన్నారే, వాళ్ళది ఒక్క నామ సంకీర్తనం చేస్తే వర్షాలు ఎలా కురుస్తుంది తెలుసా? நாங்கள் நம்பாவைக்கு சாற்றி நீராடினால் தீங்கின்னி நாடெல்லாம் திங்கள் ముమ్మారి పెయ్దు. అంటే తీంగిన్ని అంటే అతివృష్టి లేకుండా అనావృష్టి లేకుండా సమర్థగా, ఎందుకంటే చాలా వర్షం పడి అక్కడక్కడ నీళ్లు స్టేక్ అయిపోతే డెంగ్యూ మలేరియా అనేది వ్యాధులు కూడా వస్తుంది. అలాంటి వ్యాధులు ఏం రాకుండా, ఎవ్వరికి ఏం దోషం, ఎవ్వరికి ఏం ఇబ్బంది రాకుండా నాడెల్లాం దేశాలన్నీ, మనం ఉన్న ప్రదేశంకు మాత్రం లేదు, ఆసేది హిమాచలం పర్యంతం ఎన్ని ప్రదేశం ఉందో అన్ని ప్రదేశాలలో ఒకటేలాగా వర్షం కురిచి తింగళ్ ముమ్మారి పెయ్దు. ఒక నెలకు 3 సారి వర్షం కొట్టాల. 1 తారీఖు వర్షం కొడితే 9 తారీఖు ఎండ కాయాల. అలాంటి 11వ తారీఖుకు వర్షం కొడితే ఇంకా 9 తారీఖు ఎండ కాయాల. అలాంటి నెలకు 3 సారి వర్షం కొట్టిన నీళ్ళు పూరా గ్రహణం చేసి మనకు అండర్ గ్రౌండ్ వాటర్ చాలా సమర్థిగా ఉంటుంది. తింగళ్ ముమ్మారి పెయ్దు ఓంగు పెరుం చెన్నల్. అలాంటి నీళ్లు సమర్థి ఉంటే ఏమవుతుంది? పాడిలో, పొలములో వరి చేలులు త్రివిక్రమావతారం లాగా వానం వరకు వ్యాపించి పెరుగుతుంది. ఓంగు పెరుం చెన్నల్ ఊడు కయల్ ఉగడ. ఆ చెన్నల్ ఒక్కొక్క వరిచేలు మధ్యలో చేపలు వెళ్తుంది. ఉగడ ఆ చేపలు
ఎలా ఉంటుందంటే జాంబవాను త్రివిక్రమావతారం చేసినప్పుడు జాంబవాన్ మహారాజు ఉన్నారు కదా, జాంబవాన్ పెరుమాళుకు ప్రదర్శనం చేశారు. ఆ త్రివిక్రమావతారం పూర్తి అయిన అంత సంతోషంలో జాంబవాను మంచి నామ సంకీర్తనం చేసి ఆడి పాడి పెరుమాళుకు ప్రదక్షిణం చేశారు. అలాంటి ఈ చాప్పలు పూరా జాంబవాన్ లాగా ఉంది అంటున్నారు. ఊడు కయలుగళ అంటే ఓంకు పెరుం చెన్నెలు, ఆల్రెడీ చెన్నెలు చిన్నటి వామన రూపంగా ఉన్న ఆ చేలు, వరి చేలు త్రివిక్రమావతార పెరుమాళ్ లాగా వానం వరకు పెరిగిపోయిందే. ఆ పెరిగిపోయినది చూసి ఆండాళ్ తల్లి దృష్టిలో త్రివిక్రమావతార పెరుమాళ్ లాగా ఈ వరిచేళ్ళు కనపడుతుంది. వరిచేళ్ళు త్రివిక్రమావతార పెరుమాళ్ లాగా ఆండాళ్ళు కనపడుతుంది. ఆ త్రివిక్రమావతారం చూస్తే ఆ త్రివిక్రమావతారముకు కీర్తించి ప్రదక్షిణం చేశారే, ఆ అక్కడ ఉన్న చేపలు కూడా ఆండాళ్ దృష్టికి ఆ జాంబవాన్ లాగా కనపడుతుంది. ఊడు కయ్యలుగళ పూంకువళై పోదిల్. పూ అంటే అందమైన, చాలా అందంగా చాలా సుందరంగా ఉన్న, కువళై పువ్వు అంటే ఎర్రటిగా ఉన్న కలవ పువ్వు. ఆ పువ్వులో పొరివండు కణ్పడుప అంటే పొరివంటు అంటే మిన్ని నల్లటిగా ఉన్న తుమ్మలు. వాళ్ళు ఆ పువ్వులు దొరికిన తేను తాగి చాలా ఆకలి పూరపోయిన తర్వాత చాలా సంతోషంగా ఆ పువ్వులు ఉయ్యాలలాగా ఉంది. చల్లటి గాలిలా ఆ చేపలు పూరా ఈ ముట్టుకొని ఈ కలవ పువ్వులది తండు భాగం ఉందే, ఆ తండు భాగం ముట్టుకొని దాంట్లో ఊగుతూ ఉయ్యాలలాగా ఒక తాలాటు పాటులాగా ఉంటుంది. ఆ చల్లటి గాలి, తాగిన మధుది మకరందం, అక్కడ వచ్చిన పరిమళాలు, ఈ పరిమళాలు ఇలాంటి ఒక మహోల్లో మంచి ఉయ్యాల చేసి పొరివండి కణ్పడుప. ఆ తుమ్మదులు పూరా మంచి నిద్రపోతుంది అంటున్నారు. తేంగాదే కొంచెం కూడా అలసిపోకుండా పుక్కు ఇరుందు, అక్కడ ఉన్న గోపలు ఉన్నారు కదా, గోకులంలో ఉన్న గోపవాళ్ళు ఉన్నారు కదా, ఆ గోపవాళ్ళు పూరా ఏం చేస్తారు, గోశాల లోపల వెళ్ళి ఆ గో ఉందే ఆవు దగ్గర పోయి తేంగాదే కొంచెం కూడా టయర్డ్ అవ్వకుండా పుక్కు ఆవు దగ్గర పోయి ఇరుందు కూర్చుకొని సీర్తములై పట్టి వాంగ. సీర్తములై అంటే చాలా శ్రేష్టమైన విశేషమైన పొదుగులు. ఎందుకంటే నాకే లభించిన ఒక అనుభవం. నేను ఆఫీస్లో పనిచేసినప్పుడు ఒకప్పుడు ఒక 5 స్టార్ హోటల్లో మనకు మీటింగ్ జరిగింది. ఆ 5 స్టార్ హోటల్లో వెళ్తే బాత్రూంలో అన్ని ట్యాపులు ఉన్నాయి. ట్యాపులు నీళ్ళే రావట్లేదు. ఇక్కడ చూశాను, అక్కడ చూశాను, ట్యాప్లో ఏదైనా బట్టన్ ఉందని చూశాను, నీళ్ళే రావట్లేదు ఆ టాప్లో. నేను నా ఫ్రెండ్ దగ్గర వెళ్ళాను. అయ్యో, నేను బాత్రూమ్ వెళ్ళి చెయ్యి కడగడానికి వెళ్తే ట్యాప్ నుంచి నీళ్ళే రావట్లేదేమో, చాలా ప్రయత్నించానుంటే వాళ్ళు చెప్పారు, ట్యాప్ కింద మీరు చెయ్యి చూయించారా అని అడిగారు. లేదేంట, నువ్వు పోయి ఆ ట్యాప్ కింద చెయ్యి చూయించి ఆటోమేటికల్గా నీళ్ళు వస్తుంది, దాని నుంచి మీరు చెయ్యి కడుగవచ్చు అన్నారు. అర్థం ఏంటంటే ఆ ట్యాప్ కింద మోషన్ సెన్సార్ని ఒక విజ్ఞానం. ఆ మోషన్ సెన్సార్లో 5 స్టార్ హోటల్లో ఉన్నతమైన స్థలంలో పూరా అక్కడ ట్యాపులో ఏం బట్టన్ ఉండదు, తిరుగు ఏం ఉండదు. మనం పోయి జస్ట్ చెయ్యి చూపిస్తే ఆటోమేటికలీ నీళ్ళు పడిపోతుంది. అలాంటి ఈ ఆవులు ఉన్నదే, ఈ ఆవులో పోయి నార్మల్గా ఇప్పుడు ఆవు నుంచి పాలు తీయాలంటే ఏం చేయాలా, పొద్దున లేచి ఆ ఆవు దగ్గర పోయి ఆవుకు నీరాటం చేసి నీళ్ళతోటి మంచి కడిగి స్నానం చేపించి సంతానాలు, కుంకుమాలు అలాంటి వాసన ద్రవ్యాలు పూరా చేసి ఆవు కింద కూర్చుకొని ఆవు కింద ఉన్న పొదుగుల కొంచెంగా ఆయిల్ నుంచి మసాజ్ చేసి, నూనె నుంచి మసాజ్ చేసి తర్వాత కూడా ఆవులు
పాలు ఇవ్వలేదంటే ఏదో ఆవులకు మనసుకు చాలా నచ్చిన ఏదో పాట పాడితే పాలు వస్తుంది. ఇప్పుడు ఉన్న మనలాంటిది అక్కడ కృష్ణ భగవాన్ది కరస్పరిశం నుంచి పెంచిన ఆవులు ఎలా పాలిస్తుంది అంటే ఈ 5 స్టార్ హోటల్లో చెప్పాను కదా, అక్కడ పోయి పొదుగులు కింద పోయి కుంటలు చెస్ట్ పెడితే ఆటోమేటికలీ పాలు పెరుగుతుంది. పాలు పొంగి పాలు పెరిగి కుంటలు పూరా ఒక్క క్షణంలో కుంటలు పూరా ఫుల్ అయిపోతుంది. సో ఈ గోవులకు పూరా ఏం పని అంటే ఓన్లీ కుంటలు మార్చాల. అలాంటి పాలు సమృద్ధి ఉంటుంది. தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பற்றி வாங்க కుడం నిరైక్యం వళ్ళల్ పెరుంబసంగళాం. కుంటలు పూరా ఫిల్ చేస్తున్న ఉదార గుణం కలిగిన పెరుం పశుக்கள் నీంగాద సెల్వం నిరైందు, కొంచెం కూడా తరగని సంపదాలు లభించాలా, స్థిరమైన సంపదాలు. గోపులకు దొరికినది పూరా స్థిరమైన సంపదం లేదు. ఈ గోపిలకు పూరా వ్రతానుష్ఠానం చేసిన గోపిలకు పూరా ఒక్క సంపద వాళ్ళు కోరుకున్నారు. ఆ సంపద ఏమంటే స్థిరమైన సంపదం. ఆ సంపద ఏమంటే ఆ సెల్వం అనేది, ఆ సంపదలు ఏమంటే, ఆ ఐశ్వర్యం ఏమంటే సాక్షాత్ కృష్ణ భగవానే. సో ఈ పాసురముకు సంగ్రహంగా చెప్పాలంటే నీంగాద సెల్వం నిరైందేలోర్ ఎంబావాయ్, ఇది పాసురార్థం. ఈ పాసురంకు అర్థం చాలా సంగ్రహంగా చెప్పాలంటే గోపిలు అందరి మార్గశీర్ష వ్రతానుష్ఠానం చెయ్యాలా అని తీర్మానం అయిపోయారు. మొదటి పాసురంలో ఇది కార్తికై 30 తారీఖు మార్గళి ఏ రోజు మనకు మార్గశీర్ష మాసం అవుతుందో ఆ మాసంకు ముందు మాసం అయిన కార్తీక మాసంది చివరి రోజు చెల్లెలు అందరి కలిసి రాత్రిలో మాట్లాడుతున్నారు. ఈ వ్రతానుష్ఠానం ఎలా చేయాలన్న మొదటి పాసురంలో ఎవరు గురించి వ్రతం చెయ్యాలా, దానికి ఏమేం చెయ్యాలా అని ఒక మాట. రెండవది పాసురంలో చెయ్యవలసినది చెయ్యకూడదని చెప్పేసి డూస్ అండ్ డోంట్స్ని చెప్తున్నాం కదా, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఈ మూడో పాసురంలో ఒక్క గోపి ఆండాళ్ తల్లి దగ్గర అడుగుతున్నారు, ఈ నోన్బుక్ ఫలాలు ఏమి అంటే, ఈ నోన్బుక్ ఫలాలు ఏంటి అంటే ఆండాళ్ తల్లి చెప్పింది కదా, మనకు కృష్ణ భగవాన్ నుంచి మనం ఇప్పుడు కృష్ణ భగవాన్ నుంచి విడిచి ఉన్నది కారణమైన ఆ గోపజనాలే మనకు ఇప్పుడు కృష్ణుని దగ్గర స్నేహితం చేయడానికి ఒక సందర్భం ఇచ్చారే, కృష్ణ సంశ్లేషం చేయడానికి ఒక అవకాశం ఇచ్చారే, వాళ్ళు కోరుకున్న వర్షం కురిశాలా అని చెప్పేసి పెరుమాళ్ దగ్గర ప్రార్థన చేయడానికి వ్రతానుష్ఠానం. ఈ వ్రత ఫలం అంటే మనం అలాంటి చేయలేదేమో. మనం పైన రెండు కోరిక చేస్తున్నాం. మనము ఒక కోరిక ఏమంటే ఈ గోకులంలో ఉన్న అన్ని ప్రజలకు మళ్ళీ మంచి వర్షం నీళ్ళు సమృద్ధి కావాలా అని మన మనసు లోపల మనం ఏం ప్రార్థన చేస్తున్నామంటే, బయట మనము పెద్ద ఘోషంలో ఈ ఊర్లో ఉంటే వాళ్ళందరికీ మంచి వరకు నీళ్ళు సమృద్ధి ఉండాలా, నీళ్ళు సమృద్ధి తోటి పాడిది సమృద్ధి ఉండాలా, పాడితోటి పాలు సమృద్ధి ఉండాలని మనం ప్రార్థన చేయడానికి వచ్చాము. యాక్చువల్గా మనది ఒరిజినల్ ప్రార్థన ఏమి? ఒరిజినల్ ప్రార్థన సాక్షాత్ ఆ కృష్ణ భగవానే మనకు భర్తగా రావాలా, కృష్ణ భగవాన్కే పొందాలా, ఇదే కదా. అంటే నేను ఒక కథ విన్నాను. ఆ కథ ఏమంటే దేవతలు పూరా ఇంద్రలోకంలో ఉన్న దేవతలు పూరా ఒక యాగం చేస్తున్నారు. ఆ యాగముకు అసురుడు ఉన్నారే, అసురుడుకు ఒక అల్లుడు ఉన్నారు, అసుర కులముకు ఒక అల్లుడు ఉన్నారు. ఆ అల్లుడుకు పేరు విశ్వరూపన్. ఆ విశ్వరూపన్ తోటి ఆ యాగం చేస్తున్నారు. ఆ విశ్వరూపను యాగం చేస్తున్నప్పుడు ఇంద్రాయ స్వాహ, వర్ణాయ స్వాహ, వాయువే స్వాహ, అగ్ని స్వాహ అని చెప్పేసి అగ్నిల నెయ్యి వేస్తున్నారు.
అంటే దానికి ఏమర్థం అగ్నిలో నెయ్యి వేస్తున్నారంటే దానికి ఏమర్థం అంటే ఇంద్రాయ స్వాహ అంటే ఏ పదార్థము ఏ ధాన్యము అక్కడ పెడుతున్నారో అగ్నిలో పెడుతున్నారో ఇంద్రాయ స్వాహాను అది అగ్ని రూపంగా ఇంద్రుడి కడుపులో పోయి ఇంద్రుడుకు ఆకలి పోతుంది. అదేవిధంగా వర్ణాయ స్వాహ అంటే అగ్ని మూలంగా వాళ్ళు ఏ ధాన్యాలు అందులో పెట్టారో అగ్నిలో పెట్టారో అది అగ్ని రూపంగా వాళ్ళ కడుపులో ఫుల్ అవుతుంది. బట్ ఈయన ఇంద్రాయ స్వాహ వర్ణాయ స్వాహ అలాంటి చెప్తున్నప్పుడు ఇంద్రుడుకు సందేహం వచ్చింది. వాళ్ళు అగ్నిలో ఏదేదో ధాన్యాలు పెట్టినారు, మన దగ్గర రాలేదే, మనకు ఆకలి ఇంకా ఉందే, మన కడుపులో ఇంకా రాలేదే, అగ్ని ఏదేను దొంగతనం చేస్తున్నారా అంటే అగ్ని ఏ స్వాహాను పెడితే అగ్నికి కూడా పోలేదు. దానికి కారణం ఏంటంటే విశ్వరూపుడు బయట పెద్దగా ఇంద్రాయ స్వాహ అగ్ని ఏ స్వాహ వర్ణ స్వాహ అని చెప్పేసి పెడితే కూడా మనస్సు లోపల నముసి ఏ స్వాహ బల ఏ స్వాహ కంసుడే స్వాహ అని పెడుతున్నారు. వాళ్ళ కడుపు పూరా ఫిల్ అవుతుంది. అంటే మనసు లోపల మనం ఏం సంకల్పం పెడుతున్నామో అదే లభిస్తుంది. కాబట్టి బయట మనము ఘోషం చేస్తున్నామే, బయట మనము పెద్ద సౌండ్ల ఏదేదో నామ సంకీర్తనం చేస్తున్నామే ఆ ఫలం రాదే అంటే అది ఆండాళ్ సమాధానం చెప్పింది. అది దేవతలకు సంకల్పం చేస్తున్నప్పుడు ఒక్క ఫలనే దొరకది. బయట ఏం అడుగుతున్నామో అదే, ఏది వినపడుందో అదే ఇస్తుంది. లేకిన్ దేవతోత్తముడు దేవతలకు పూరా దైవం గురించి మనము ఈ వ్రతానుష్ఠానం చేస్తున్నాము. దేవాది దేవుడైన సాక్షాత్ శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ భగవాన్ పొందడానికి మనం చేస్తున్నామంటే మనతోటి సంబంధించిన మన చుట్టాలకు ఏది కావాలా అది కూడా ఇస్తారు. మన మనసు లోపల మనం ఏం ప్రార్థన చేస్తున్నామే అది కూడా ఇస్తారు. అదే ఈ ఓంగి ఉలగలంతా ఉద్దామన్న చెప్తున్నారు. ఇదే ఇప్పుడు పాసురముకు మనము ఆచార్య విషయంగా కూడా అనుభవం చేయవచ్చు. ఓంగి ఉలగళంద ఉత్తమన్. ఓంగి ఉలగళంద ఉత్తమన్ అంటే శాస్త్రాలు ముందే చెప్పాము కదా, శాస్త్రాలు పూరా ఓంగి ఉలగు అంటే శాస్త్రం అర్థం. శాస్త్రము 4 వేదాలు దివ్య ప్రబంధాలు రహస్య గ్రంథాలు ఇదన్నీ మంచి అత్యాగం చేసిన ఉత్తముడు మన సాక్షాత్ ఆచార్యులు. వాళ్ళే ఉత్తముడు. ఎందుకంటే మనకి ఏమేమి మంచి కావాలో శాస్త్రంలో చెప్పిందో అది మాత్రం మనకి ఇచ్చి శాస్త్రంలో ఉన్న చెత్త భాగం పూరా తీసేసి మనకు అనుగ్రహం మాత్రమే చేస్తున్నారే ఆ ఆచార్యుడే ఓంగి ఉలగడంత ఉత్తమం. పేరు పాడి నాంగళ్ అంటే ఆ ఆచార్యుని దగ్గరే శిష్యుడుగా పోయి ఆచార్య ఉపదేశం పొందడానికి ఆచార్య ఒక అనుగ్రహం పొందడానికి వెళ్తున్న మనలాంటి శిష్యవర్గం నంపావై అంటే ఈ వ్రతానుష్ఠానం ఏంటంటే ఈ జీవితమే మనకు వ్రతం. ఈ మనుష్య శరీరంలో ఒక ఆచార్య సంబంధం మనకు లభించిన తర్వాత ఈ జీవితం మన శరీరంలో ఎప్పుడు వరకు ప్రాణం ఉందో అప్పుడు వరకు ఆచార్య ఉపదేశ ప్రకారంగానే పోవాలా. అదే మనది వ్రతం. నంపావైకి సాట్రి నీరాడిన ఆచార్యది ఒక్క కళ్యాణ గుణంలో మనము మునిగిపోయితే తీంగిன்றி నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్యదు అంటే ఆచార్యుని మనకు ఇస్తున్న ఉపదేశం ఏమి? తత్వత్రయం, రహస్యత్రయం, దివ్యనామం ద్వయం, తిరుమంత్రం ద్వయం, చరమశ్లోకంలో 3 రహస్యాలు ఉండే అదే తింగళ్ ముమ్మారి పెయ్యదు. వర్షంలాగా ఉపదేశం మనకు వర్షిస్తున్నారు. తన ఉపదేశ అనుగ్రహం ఉండే తన ఉపదేశ అనుగ్రహం పూరా ఈ తిరుమంత్రం ద్వయం చరమశ్లోకం గురించి మన జీవుడుకు పూరా ఉజ్జీవనం చేయడానికి మన మీద ఉపదేశ రూపంగా వర్షం పడుతున్నారు. ఉపదేశ రూపంగా అదే ముమ్మారి పెయ్యదు. ఓంగు పెరుం చెన్నల్ ఊడు కయలుగళ అంటే
ఈ ఆచార్య ఉపదేశం మనకు లభించిన తరువాత కయల్ ఉగళ పెరుమాళే ఆ చాప అంటున్నారు. ఓంగు పెరుం సెన్నల్ ఊడు కయల్ ఉగళ పెరుమాళ్. ఆ చేపలు ఎలాంటి జంప్ తుళ్ళి తుళ్ళి వస్తుందో అలాంటి ఈ జీవుడు ఒక ఆచార్య సంబంధం లభించిన వెంటనే ఆచార్య ఉపదేశం చేసుకొని నిత్యం మన గురించి ఆలోచనలే ఉన్నారే, నిత్యం మంచి పాదలు వెళ్తున్నారే అని చెప్పేసి అది చూసి చాలా సంతోషపడి పెరుమాడు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. తుళ్ళి 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 డ్యాన్స్ చేస్తున్నారు ఆ చేపలులాగా. ఓంగు పెరుం సెన్నల్ ఊడు కయల్ ఉగళ పూంగువళై పోదిల్ పొరివండు కண்బడుప. ఆ పెరుమాళుకే నిత్య అనుసంధానం ఆచార్య అనుగ్రహం ద్వారా మనం చేస్తున్నప్పుడు పూంగువళైపోదు, చాలా అందమైన వికసిస్తున్న ఆ పువ్వులాగా మన హృదయం, ఆ హృదయంలో పొరివండు కண்బడుప. మనం నిత్య అనుసంధానం నిత్య కైంకర్యం చేస్తున్న ఆ తేనుందే, ఆ అనుభవమైన తేను, ఆ తేను తాగి తాగి పెరుమాళ హాయిగా మన హృదయంలో శయనం చేస్తున్నారు. పొరివండు కண்బడుప తేంగాదే పుక్కు ఇరుందు సీర్తములై పట్టి వాంగ. కొంచెం కూడా టయర్డ్ లేకుండా మన దగ్గర తేంగాదే ఏ విషయాలు మనకు, ఏ జ్ఞానాలు మనకు అనుగ్రహం చేయాలా ఆచార్య వాళ్ళు మనకు పిలిచి పుక్కు ఇరుందు, ఎలాంటి గోపలు గోశాల లోపల వెళ్తున్నారో అలాంటి ఆ మఠంలో జీయర్ స్వామి మన ఆచార్య స్వామి ఏ మఠంలో ఉన్నారో ఆ మఠంలోయే మనతోటియే కూర్చుకొని ఆ ఆచార్య శ్రేష్ఠుడు మనకేం చేస్తున్నారు, సీర్తములై పట్టి వాంగ. ఒక ఆవుకు పొదుగులు ఎంత ఉంటుంది, 4 పొదుగులు ఉంటుంది. ఆ 4 పొదుగులే 4 వేద సారం అర్థం. సీర్తములై పట్టి వాంగ కామధేను లోకంకు పూరా ఒక కామధేను లాగా ఆ 4 పొదుగులు లాగా 4 వేదం దిసారాలు, 4 దివ్య ప్రబంధం, 4000 దివ్య ప్రబంధం చేస్తున్నాం కదా. 1000, 2000, 3000 ఇయర్ప తిరువాయిమొഴി. ఈ 4 ఒక్కొక్క పొదుగు ఒక్కొక్క దివ్య ప్రబంధం లాగా. ఆ దివ్య ప్రబంధంలో అర్థ విశేషాలు కూడా పాల్ రూపంగా ఆచార్య ఉపదేశం, పాలే ఆచార్య ఉపదేశమే మనకు ఆ పాలు. సీర్తములై పற்றி వాంగ కుడం నిరైக்கும் వళ్ళల్ పెరుంబసుక్కల్. మా హృదయంలో ఉన్న ఎప్పుడైనా ఎంటీగా, జ్ఞానమే లేకుండా ఎంటీగా ఉన్న మన హృదయం ఉందే, మన మనసు ఉండే, అది పూరా ఆ పాలులాగా కుంటలాగా ఉన్న ఆ హృదయం, ఎంటీ కుంటలాగా ఉన్న హృదయంలో జ్ఞానం అనుష్ఠానం అనేది పాలు నుంచి ఫిల్లప్ చేస్తున్న ఆచార్యుడు. ஓங்கு பெரும் சென்னல் ஊடு கயலுகுள பூங்கோளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதை புக்கு இருந்து சீர்த்தமுலை பற்றிவான் குடம் நிறைக்கும் వళ్ళల్ పెరుం పశుక్கள். అంత ఉదార గుణాలు కలిగిన పెద్ద పశులాగా మనకు అనుగ్రహం చేస్తున్న వారు ఆచార్యుడు అని చెప్పేసి ఆచార్య విజయంగా ఒక స్వాపదేశం అనుగ్రహించారు. ఇలాంటి ఉన్న ఈ ఓంగి ఉలగళంద పాసురముకు మనమంతరం ఇప్పుడు ఒకసారి అనుసంధానం చేసి ఈ మీకు అర్ధానుభవంలో నిత్యం అందరికీ క్షేమం ఉండాలా, ఈ ఉపన్యాసం వింటున్న అందరికీ ఆండాళ్ళు ఎలాంటి సమృద్ధి ఉండాలని కోరుకుంటున్నో ఆ సమృద్ధి కూడా మీరందరికీ ఉండాలని చెప్పేసి ఒకసారి పాసురానుభవం. ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்னி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடு கயலுகள பூங்குவளை போதிற் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்தமுலை பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ஏலோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.